మహాదేవుడును మన రక్షకుడైన యేసుక్రీస్తు వారి అతి శ్రేష్టమైన నామంలో ఈ ఆరాధనలో పాలు పొందినటువంటి మీ అందరికీ పేరు పేరున వందనాలు. అందరికీ వందనాలండి. అందరికీ వందనాలు. ప్రియులారా, బైబిల్ గ్రంథంలో నుంచి ఈ రోజున మనం ఒక చక్కటి సంగతిని నేర్చుకోబోతున్నాం. చెబుతున్నటువంటి మాటలు శ్రద్ధ కలిగి వినడానికి ప్రయత్నం చేద్దాం. దేవునికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా. మనం నేర్చుకోబోయేటువంటి అంశం ఏమిటి అంటే, మీరు నా హృదయములో ఉన్నారు అనే అంశాన్ని నేర్చుకోబోతున్నాం. ఏమిటి మన అంశం ఏమిటి? మీరు నా హృదయములో ఉన్నారు అనే అంశాన్ని నేర్చుకోబోతున్నాం. ఇక ఆ విషయంలోనికి వెళ్ళిపోదాం. బైబిల్ గ్రంథంలో వ్రాయబడిన ఆ మాటను చదువుకుందాం. క్రొత్త నిబంధన గ్రంథంలో 178వ పేజీలో ఫిలిప్పీ పత్రిక అపోస్తులుడైనటువంటి పౌలు ఫిలిప్పీయులకు రాసినటువంటి పత్రిక 1వ అధ్యాయం 7వ వచనాన్ని ఒకసారి చదివి వినిపించండి. నా బంధకముల యందును నేను సువార్త పక్షమున వాదించుట యందును దానిని స్థిరపరచుట యందును మీరందరూ ఈ కృపలో నాతో కూడా పాలువారై ఉన్నారు గనుక నేను మిమ్మును నా హృదయములో ఉంచుకొని ఉన్నాను. చాలండి, జాగ్రత్తగా మాటలు విందాం. ఫిలిప్పీ సంఘానికి భక్త పౌలు ఉత్తరం రాస్తూ చెబుతున్న మాట, మిమ్మలను నేను నా హృదయములో ఉంచుకున్నాను అంటున్నాడు. ఫిలిప్పీ సంఘంలో ఉన్న సభ్యులను పౌలు భక్తుడట ఆయన హృదయంలో పెట్టుకున్నాడట. పౌలు అనేటువంటి ఆయనేమో దైవజనుడు. ఈ ఫిలిప్పీన్స్ వీళ్ళు సంఘ సభ్యులు, వీళ్ళు విశ్వాసులు. యేసు ప్రభుని సొంత రక్షకుడిగా అంగీకరించి పరిశుద్ధులుగా మార్చబడినటువంటి జనాంగం. ఆ సంఘ సభ్యులను ఈ పౌలు గారట తన హృదయములో ఉంచుకున్నాను అని చెబుతున్నాడు. హృదయంలోకి ఒక వ్యక్తి ప్రవేశించటం అనేటువంటిది చాలా కష్టంతో కూడుకున్న పని. హృదయంలోకి ఒక వ్యక్తి రావాలి అంటే ముందు మనస్సులోనికి రావాలి. మనసులోనికి వచ్చిన తర్వాత అతని గురించి ఆలోచించటం మొదలు పెడతాం. ఆ వ్యక్తి ఎలాంటి వాడు, అతని పద్ధతులు ఏమిటి, వారు చేస్తున్న పనులేమిటి, అవి సరైనవా కావా అని ఎన్నో పరిశీలనలు ఉంటాయి. మన మనసులోకి ఒక వ్యక్తి వచ్చినప్పుడు వారితో మనం స్నేహం చేయొచ్చా, వారితో స్నేహం చేయకపోవచ్చా, వారి వలన మనకేమైనా ప్రయోజనం ఉందా లేకపోతే నష్టం ఉందా, వాళ్ళ దగ్గరకు వెళితే మనం నేర్చుకోవడానికి ఏదైనా మనకు కొంత అవగాహన కలిగేటువంటి వ్యక్తి ఆ వ్యక్తి కాదా అని ఒక వ్యక్తిని ముందు ఆలోచన చేస్తాం, మనసులోకి తెచ్చుకుంటాం. అన్ని విధములుగా ఈ వ్యక్తి సరిపోయిన వాడు, ఇతనితో ఉంటే నేను బాగుపడతాను అని, ఇతనితో ఉంటే నా జీవితం బాగుంటుంది అని అనుకున్నప్పుడు మాత్రమే ఒక వ్యక్తి హృదయంలోనికి చేర్చుకుంటాడు. అలాగే పౌలు గారు సంఘాన్ని హృదయంలోకి చేర్చుకున్నాడు. అంటే ఈ పౌలు గారు ఏదైతే బోధిస్తున్నాడో, పౌలు గారు ఎవరినైతే ప్రకటన చేస్తున్నాడో, ఆ ప్రకటిస్తున్న యేసుక్రీస్తు ప్రభు ఏదైతే చెబుతున్నాడో దాని ప్రకారంగా బ్రతికే వ్యక్తి పౌలు గారు. ఇతడు బోధిస్తున్న బోధకు తగినట్టుగా ఆ సంఘం ప్రవర్తిస్తుంది. ఇతడు ఏదైతే చెబుతున్నాడో చెప్పిన దానిని చెప్పినట్టుగా సంఘం పాటిస్తోంది. అయితే పౌలు గారు వారిని హృదయంలో చేర్చుకోవడానికి ఇతడు ఏ పద్ధతినైతే క్రైస్తవుడిగా అనుభవిస్తూ ముందుకెళ్తున్నాడో అదే పద్ధతిని వీళ్ళు కూడా కొనసాగిస్తున్నారు. దైవజనుడు ఏదైతే చేయమంటున్నాడో అదే చేస్తున్నారు. కాబట్టి వారిని ఎక్కడ పెట్టుకున్నాడంటే హృదయములో ఉంచుకున్నాడు. ఏ సంఘం అట ఇది? ఫిలిప్పీ సంఘం. ఈ ఫిలిప్పీ అనేటువంటి దేశం మన ఆసియా ఖండానికి సంబంధించిందే. ఆసియా ఖండమైన మందే కదా, మన ఆసియాకి సంబంధించిందే. ఇది దీని రాజధాని మనీలా అట. మనీలా అనేటువంటి రాజధాని. ఇది
రాజకీయంగా, ఆర్థికంగా, తర్వాత సాంఘికంగా చాలా బాగున్నటువంటి పట్టణం అది. ఏది? మనీలా అనేటువంటి పట్టణం ఫిలిప్ దేశానికి రాజధాని. ఈ ఫిలిప్పి అనేటువంటి దేశం ఎలా ఉంటుందంటే, అది మన పశ్చిమ పసిఫిక్ సముద్రం ఉంది. అంటే మన పనవర పక్కన పసిఫిక్ సముద్రం ఉంది కదా, ఆ సముద్రంలో అక్కడక్కడ దీవులు ఉంటాయి. 7,107 దీవులు ఉన్నాయి ఈ దేశంలో. 7,107 దీవులు కలిగి ఉంటుంది. మన మ్యాప్లో చూస్తే ఇది ఓల్డ్ మ్యాపే. మన ఇది కాకుండా రాయల్ అట్లాస్ అని ఉంటుంది. దాంట్లో కనుక మనం చూస్తే అక్కడక్కడ ఏదో ఇసిరేసినటువంటి తుంపర్లు ఉంటాయే, అలా ఉంటుంది. మొత్తం ఒక ఆకారంలో కనపడదు మనకి. ఈ దేశంలో ప్రయాణం చేయాలంటే సముద్రం ఎక్కడ చూసినా ఉంటుంది. పడవల్లోనే ఎక్కువగా ప్రయాణాలు చేస్తూ ఉండేటువంటి దేశం ఇది. కాబట్టి అలాంటి దేశం ఇది. ప్రపంచంలో అత్యధిక జనాభా కలిగినటువంటి దేశాలలో ఇది 12వది ప్రస్తుతానికి, ఫిలిప్పు అనేటువంటి దేశం. ఆ దేశంలో భక్త పౌలు తిరిగి ప్రయాణాలు చేస్తూ సువార్తను ప్రకటిస్తూ ఏ సంఘాన్ని గురించి చెప్పనటువంటి ఒక అద్భుతమైన సంగతి చెబుతున్నాడు. ఏమని? మీరు నా హృదయంలో ఉన్నారు అని చెబుతున్నాడు. ఎందుకని హృదయంలో ఉన్నారు? వీళ్ళట దైవజనునితో పాలువారై ఉన్నారట. దైవజనునితో పాలువారు. దైవజనునితో పాలువారు అయి ఉండటం అంటే ఏమిటి? అంటే ఆయన ఏ పని చేసినా ఆ పనిలో మేము కూడా ఉన్నాం అని నిలబడేటువంటి సంఘమే ఈ ఫిలిప్పీ సంఘం. దైవజనుడు ఏ కార్యక్రమాన్ని ప్రారంభించినా మేమున్నాం అనేటువంటి సంఘం ఈ సంఘం. 3వ వచనాన్ని ఒకసారి చదవండి నాన్న. మొదటి దినము నుండి అంటే ఎప్పుడైతే ఈయన అక్కడికి వెళ్ళి సువార్త వరకు ప్రకటించారో ఆ రోజు నుండి కూడా ఇది వరకు సువార్త విషయంలో మీరు నాతో పాలువారై ఉండుట చూచి మీలో ఈ సత్క్రియ ఆరంభించిన వాడు యేసుక్రీస్తు దినము వరకు దానిని కొనసాగించునని రూఢిగా నమ్ముచున్నాను. అంతేనమ్మా? రూఢిగా నమ్ముచున్నాను. ఏంటి ఈయన నమ్మేది? పౌలు గారు ఈ సంఘాన్ని గురించి ఏం నమ్ముతున్నాడు? వీరిలోనట ఈ సత్క్రియ ఆరంభించిన వాడు యేసుక్రీస్తు దినము వరకు దానిని కొనసాగింప చెయ్యగలడని రూఢిగా నమ్ముతున్నాడు. ఈయనట మొదటి దినము నుండి ఇది వరకు స్వార్థ విషయంలో మీరు నాతో పాలువారై ఉండుట చూచి మీలో ఈ సత్క్రియను ఆరంభించిన వాడు అంటున్నాడు. ప్రారంభ దినం నుండి ఇప్పటి వరకు కూడా, ప్రారంభంలో ఈయన ఎప్పుడైతే వాక్యం చెబుతున్నాడో అప్పటి నుంచి ఈ పత్రిక రాసే వరకు కూడాట వీళ్ళు సువార్త పనిలో పౌలు గారితో ఎలా ఉన్నారు? పాలువారై ఉన్నారు అని చెబుతూ ఈ సత్క్రియ మీలో ఆరంభించిన వాడు యేసుక్రీస్తు దినము వరకు దానిని కొనసాగించునని నేను రూఢిగా నమ్ముచున్నాను. యేసుక్రీస్తు దినం దాకా అన్నాడు. ఎవరి దినం అది? యేసుక్రీస్తు దినం అంటే తెలుసా? యేసయ్య దినం. దినము అంటే ఎన్ని రోజులు? దినములు అంటే బహువచనం, దినం అంటే ఒకరోజు. యేసుక్రీస్తు దినము అంటున్నాడు పౌలు గారు. యేసు ప్రభు దినం ఏమిటి అంటే, యేసుక్రీస్తు ప్రభుల వారు ప్రత్యక్షంగా ఒకసారి ఈ భూమి మీదకు రాబోతున్నాడు. అంటే 2వ రాకడపు దినం అని అర్థం. వీళ్ళల్లో సత్క్రియను ఆరంభించాడట దేవుడు. అది ఎప్పటి వరకు అది కొనసాగుతుందని నేను నమ్ముతున్నాడు, రూఢిగా నమ్ముతున్నాడట. యేసు ప్రభు వచ్చే వరకు కూడా వీళ్ళల్లో ఈ సత్క్రియ కొనసాగుతూనే ఉంటుంది తప్ప పౌలు గారు ఒకవేళ పోయినా వీళ్ళు మాత్రం ఈ సత్క్రియను విడిచిపెట్టరు. అంటే ఆ సంఘం మీద దైవజనుడికి ఎంత నమ్మకం ఉందో చూడండి. ఆ విశ్వాసులను దైవజనుడు ఎంతగా నమ్మాడో చూడండి. ఎందుకంత నమ్మగలిగాడంటే వారు స్వార్థ విషయంలో ఈయనతో కలిసి కొనసాగుతున్నటువంటి సంఘమే ఫిలిప్పీ సంఘం. నా ప్రియమైన సహోదరి సహోదరులారా,
ఈ మాటలు దేవుడు ఎందుకని మనకు వినిపింపజేస్తున్నాడు అంటే, యేసయ్య వాక్యాన్ని విన్న మనం, మందిరానికి వచ్చిన మనం, బాప్తిస్వం పొంది రక్షించబడి ఆయన శరీరంలో రక్తంలో పాలు పొందులు పొందుతున్న మనం సువార్త విషయంలో దైవజనుడితో పాలివారమా కాదా అని పరిశీలించుకోవాలి. సువార్త పనిలో దైవజనుడితో కలిసి మేము పాలు పొందులు పొందే సంఘం మేము అని చెప్పుకుంటున్నారు ఫిలిప్పీ సంఘం. మరి మన సంగతి ఏమిటి? ఎవరికి వారే పరిశీలన చేసుకోవాలి. ఈ సువార్త పనిలో పాలి పొందులు పొందటం అంటే ఏమిటి అర్థం? అక్కడ ఏమన్నాడు? మీలో ఈ సత్క్రియను ఆరంభించిన వాడు అన్నాడు. సత్క్రియ అంటే సత్క్రియ అంటే మంచి పనే కదా. ఈ మంచి పనిని మీలో ఈ సత్క్రియను ఆరంభించిన వాడు అన్నాడు. సత్క్రియ అంటే ఏమిటి? సువార్త పనిలో దైవజనునితో కలిసి కొనసాగడం. దేవునికి మహిమ కలుగునుగాక. సువార్త పనిలో దైవజనునితో కలిసి పాలు పొందులు పొందడమే సత్క్రియ. సత్క్రియ వేరు, స్వనీతి క్రియ వేరు. క్రియ అంటే పని. సత్క్రియలకు స్వనీతి క్రియలకు మధ్య తేడా ఏమిటి రాత్రి తెలుసుకున్నాం. రెండవది, ఏ క్రియలు చేయడం వల్ల ఒక వ్యక్తి నీతిమంతుడిగా చేయబడతాడో కూడా రాత్రి స్పష్టమైపోయింది. ఎవరు పడితే వాళ్ళు నీతిమంతులు కాదు. ఏ క్రియలు పడితే ఆ క్రియలు చేసిన వాళ్ళు నీతిమంతులు కాదు. ఏదో ఒక మంచి పని మనం చేసినందుకు మనం నీతిమంతులం అవ్వము. ఏ క్రియ చేయకుండా దేవుని చేత నీతిమంతుడని తీర్చబడిన వాడు ధన్యుడని పౌలు చెబుతూ, దావీదు కూడా చెబుతున్నాడుగా అంటాడు. ఏదన్నా ఒక పని చేస్తే ఆ పనిని బట్టి ఒక వ్యక్తిని నీతిమంతుడిగా చేశాడు అనుకో, అతడు ఆ పని చేశాడు కాబట్టి ఇతడు నీతిమంతుడు అయ్యాడండి అని చెప్పొచ్చు. అప్పుడు ఆ నీతిమంతుడికి అతిశయం ఉంటుంది. నేను కాబట్టి పని చేసి నీతిని సంపాదించుకున్నాను అంటాడు. అసలు ఏ పని చేయకుండా ఒక వ్యక్తిని దేవుడు నీతిమంతుడిగా చేస్తే ఆ వ్యక్తి ధన్యుడు అని దావీదు కూడా చెప్పాడు. తమ అతిక్రమమునకు పరిహారమునొందినవాడు, తమ పాపమునకు ప్రాయశ్చిత్తమునొందినవాడు ధన్యుడు అని దావీదు కూడా చెప్పాడు. కాబట్టి అబ్రహాము నీతిమంతుడు అయ్యాడు. ఎలా అయ్యాడు? ఏ పని చేయటం వల్ల నీతిమంతుడు అయ్యాడు? ఏ పని లేదు, ఒకే ఒక పని, ఒకే ఒకటి చేశాడు. ఏంటంటే నమ్ముకున్నాడు అంతే. అబ్రహాము దేవుని నమ్మెను, అది అతనికి నీతిగా ఎంచబడెను అని మనం చూసాం. నమ్మాడు అనడానికి రుజువేమిటి అంటే, ఎవరైనా దేవుని దగ్గరకు వచ్చి నీతిమంతుడు అవ్వాలంటే ఏదో గొప్ప పని చేస్తే వస్తే నీతిమంతుడేం అవరో, మోకాళ్ళ మీద కొండెక్కెత్తే నీతిమంతుడు అయిపోరో, 40 రోజులు తెల్లబట్టలు వేసుకొని గడ్డల మేసాలు పుల్లుకి పెంచేసుకొని సంసార ధర్మానికి దూరంగా ఉంటే నీతిమంతులు అవరో, అక్కడికి వస్తాను నేను ఇక్కడికి వస్తానని మొక్కుకుంటే నీతిమంతులు అవరో. ఏ పని చేయని అవసరంలా, నువ్వు నీతిమంతుడు అవ్వాలంటే దేవుని నమ్మితే చాలు. దేవునికి మహిమ కలుగునగాక. మీరు విశ్వాసము ద్వారా కృపచేతనే రక్షించబడి ఉన్నారు. ఇది మీరేదో పని చేయడం వల్ల వచ్చింది కాదు. ఇది క్రియల వలన కలిగినది కాదు. అది క్రియల వలన కలిగినది కాదు కనుక ఎవడనూ అతిశయపడ వీలు లేదు అని చెబుతున్నాడు. ఏదో పని చేస్తే రక్షణ రాలా, మనకి నమ్మితే వచ్చింది రక్షణ. అందుకు నీతిమంతులు అయ్యాం. అయితే మనం నమ్మామనడానికి రుజువు ఏమిటంటే, నేను దేవుణ్ణి నమ్మానండి అనడానికి రుజువు ఏమిటంటే, దేవుడు ఏది చెబితే అది చేస్తాడు నమ్మినోడు. రుజువు అదే. ఇప్పుడు కరెంటు వైరు తీసుకురా అని చెప్పాం. వెళ్ళి తీయటానికి వెళ్ళి ఏమన్నా కరెంట్ ఏమైనా ఉందా దీంట్లో అని అడిగాడు. లేదు కరెంట్ ఏమీ లేదులే, పట్టుకొచ్చే అన్నాం అనుకో. ఒకళ్ళు షాక్ కొడితే ఏం చేస్తావు? ఒకళ్ళు ఉందేమో అంటున్నాడు అనుకోడు. నమ్మాడా ఈ చెప్పినోడు మాట? నమ్మలేదు. కరెంటు దానికి లేదు, ఆ వైరు తీసుకురా అన్నప్పుడు నమ్మినోడు ఏం చేస్తాడు? అసలు మళ్ళీ ఎదురు ప్రశ్న అడగడు. ఈ వ్యక్తిని నమ్మాడు కాబట్టి నా మేలు కోసమే నేను వెళ్ళి పట్టుకున్నా నాకేమవుతుంది అంటున్నాడు కాబట్టి పట్టుకోవచ్చని పట్టుకుంటాడు. అదే నమ్మకం అంటే. అబ్రహాము దేవుడు నమ్మాడట, అది అతనికి నీతిగా ఎంచబడింది. అలాగా నమ్మాలి దేవుణ్ణి. నమ్మేమనడానికి రుజువేమిటి? సున్నతి పొందో అన్నాడు అబ్రహాముని. అబ్రహాము సున్నతి పొందాడు.
ఇప్పుడు యేసయ్యను నువ్వు నమ్మావు అనడానికి రుజువేమిటి? బాప్తిస్మం పొందు అన్నాడు దేవుడు. బాప్తిస్మం నువ్వు పొందేస్తావు. నువ్వు బాప్తిస్మం పొందకుండా నేను దేవుడిని నమ్మాను అన్నావు అనుకో, మళ్ళీ దుడిదే. నీకు రక్షణ రావడానికి నువ్వే పని చేయని అవసరంలా. దేవుడు శబ్దం చేసి అక్కడ పెట్టాడు, అది నువ్వు పొందుకోవచ్చు. అది పొందాలంటే ఆయన మనం నమ్మాలి, ఆయన చెప్పిన పని చెయ్యాలి. అదే విశ్వాసం అంటే. యాకోబు భక్తుడు కూడా చెప్పింది అదే. ఒక వ్యక్తి నీతిమంతుడు అవ్వాలంటే మనం ఏదో కొన్ని పనులు చేయటం వల్ల కాదు, ఆయన నమ్మడం వల్ల నీతిమంతులం అయ్యాం. నమ్మిన తర్వాత క్రియలు కూడా చేయాలి. ఏ క్రియలు చేయాలి? నమ్మిన తర్వాత మనం సత్క్రియలు చేయాలి అని చెబుతాడు. సత్క్రియలు చేయాలి. సత్క్రియ అంటే మంచి పని అని అర్థం. ఆ సత్క్రియలు చేయడానికి దేవుడు మనల్ని ఏం చేశాడంటే ఒక క్రొత్త వ్యక్తిగా సృష్టించుకున్నాడు. అంటే ఒకప్పుడు ఆదాములో నుంచి వచ్చాం, కానీ పాపాల విషయమే చచ్చిపోయి నీతి విషయమే బ్రతికాం కదా. బాప్తిస్మం ద్వారా చచ్చిపోయి బ్రతికాం అందరం. అలా బ్రతికిన మనం నూతనంగా ఎందుకు సృష్టించబడ్డామంటే సత్క్రియలు చేయడానికి మనము సృష్టించబడ్డాం. నూతన వ్యక్తిగా సృష్టించబడ్డాం. ముందుగా సిద్ధపరిచిన సత్క్రియలు ఉన్నాయి, అవి చేయడానికే మనం క్రొత్తగా జన్మించాం. రక్షించబడడానికి నువ్వే క్రియలు చేయనవసరంలా. బోడిగుండు గీకించుకున్నామని రక్షణ రాలేదు. అర్థమైందా? నొప్పుల మీద పరిగెత్తినందుకు రక్షణ రాలేదు. రోజులు మోకరించి ఏడిసేవు కాబట్టి యేసయ్య నీకు రక్షణ ఇవ్వడం కాదు, ఆయన నమ్మితే చాలు నీకు రక్షణ వచ్చేస్తుంది. అర్థమవుతుందా విషయం? ఆయన నమ్మితే నీకు రక్షణ వస్తుంది. నువ్వు నమ్మేవరడానికి రుజువేమిటి అంటే సత్క్రియలు చెయ్యాలి. అదే రుజువు. క్రియలు కావాలి అంటే సత్క్రియలు కావాలి, దేవుని మీద నమ్మకము ఉండాలి. ఇద్దరికి పోటీ వచ్చింది. ఇద్దరికి ఏమొచ్చింది? నా దగ్గర క్రియలు ఉన్నాయి, నీ దగ్గరేమో నేను నమ్మానని విశ్వాసం ఉందన్నావు. నీకేం విశ్వాసం ఉంది? నాకేం క్రియలు ఉన్నాయి. నా క్రియల ద్వారా నా విశ్వాసాన్ని నేను నిరూపిస్తా, నీ విశ్వాసాన్ని నాకు చూపించు అన్నాడు. విశ్వాసాన్ని ఎలా చూపిస్తారు? క్రియల ద్వారా చూపిస్తారు. క్రియ అంటే పని ద్వారా చూపించాలి, లేకపోతే కుదరదు. క్రియలు లేనప్పుడు నాకు విశ్వాసం ఉంది అని ఎవరైనా ఒక వ్యక్తి దగ్గరికి వెళ్ళినప్పుడు ఆ వ్యక్తి దగ్గరికి వెళ్ళి అతని పరిస్థితి చూస్తే అతనికి సరైన వస్త్రాలు లేవు, ఆ ఫ్యామిలీలో సరైన బట్టలు లేవు, వాళ్ళకే దిగంబరుడిగా ఉన్నారు, ఏదో చిరిగిపోయిన బట్టలతో కదే ఏదో మొలకడ్డం చుట్టుకొని బతుకుతున్నారు. తర్వాత ఇటు చూస్తే తినటానికేం భోజనం కూడా లేదు, భోజనం కూడా లేదు, ఆ పూటకు కూడా తినటానికి ఏమీ లేదు. అక్కడికి మనం వెళ్ళాం, మనం దేవుడిని నమ్ముకున్నాం కాబట్టి అక్కడికి వెళ్ళి ఆయనకి ఏదో 4 మాటలు చెప్దామని వెళ్ళాం అనుకుందాం. వెళ్ళినప్పుడు అక్కడికి వెళ్ళి అయ్యా జాగ్రత్త, చలికాలం, మంట వేసుకొని చక్కగా చలి కాకండి, నెమ్మదిగా ఉండండి, ప్రశాంతంగా ఉండండి, భోంచేసి పడుకోండి, తిరగమాకండి బయట. మంచి మాటలా కాదు ఇవి? ఎంత మంచి మాటలో. వెళ్ళాడు, పరిస్థితి కనపడుతుంది, ఆడికి ఏమన్నా షెడ్డీ లేదు, ఆమెకేమో చీరలేక ఏ లుంగి గుడ్డ అడ్డం కట్టుకొని వెళ్ళాలి, అక్కడ కనపడుతోంది. జాగ్రత్త, మంచిగా బట్టలు ధరించుకోండి, చలి పెడితే కప్పుకోండి, దుప్పటి కప్పుకోండి, బయటికి తిరగమాకండి, భోంచేసి పడుకోండి. అడుగు షేరు బియ్యం కోళ్ళు ఇవి కనపడుతున్నాయి, ఆ ఉండ తపాలా దాకా శుభ్రంగా అడిగి సెలవు కొయ్యకి తగిలిచ్చారు. సెలవు కొయ్య అంటే కొంతమందికి తెలియదులే, మనకు తెలుసుగా. మట్టి గోడలో ఇంత పుల్లలు గుచ్చి కట్టేటప్పుడే పెట్టేవాళ్ళు, వాటిని అడిగి తగిలిస్తే అవి ఏలాడుతున్నాయి. భోజనం ఉంటే కిందే ఉండి మూత ఉంటుంది కాటి మీద. అలా కనపడుతున్నప్పుడు ఏం చేయాలి? క్రియ జరిగించాలి. దేవుడు ఇంటికి వెళ్ళాడు, చూశాడు, పరిస్థితి బాగోలేదు. అప్పుడు ఏం చేయాలి? వెళ్ళినవాడు ముందు తనకు శరీరమునకు కావలసిన వాటిని ఇయ్యాలి కదా అంటాడు యాకోబు భక్తుడు. యాకోబు పత్రిక 2వ అధ్యాయం 14 నుంచి చదివితే ఆ విషయాలు ఉంటాయి. శరీరానికి ఏం కావాలి? 1 బట్టలు కావాలి, 2 భోజనం కావాలి. వాళ్ళకి ఏం చేయాలంటే వాడికి ఒక సొక్కాన్న ఇవ్వాలి. మనకు ఒక 20-30 సొక్కాయలు, ఒక 50 సొక్కాయలు ఉన్నాయి మనకి. వాడికి ఒక సొక్కా కూడా లేదు, చిరిగిపోయి పేలికలు ఏలాడుతున్నాయి. ఒక చొక్కా తీసుకెళ్ళి అతనికి ఇచ్చి, అమ్మగారికి చీరలు ఎన్ని ఉంటాయంటే ఈ బీరువా పడతలేదు, ఇంకో బీరువా కొన
అని అన్నీ ఉన్నాయి. మూత తీస్తే తుప్పు కంపు కొట్టేస్తాయి అనమాట. అప్పుడప్పుడు ఉతికారేసి మళ్ళీ మడత పెట్టి ఇస్త్రీ చేసి లోపల పెడతామే. మూత తీయగానే ఊడు ముందు పడుతున్నాయి. ఇది చీర ఎవరదంటే అమ్మో ఇది అప్పుడు పలానప్పుడు కొన్నాను, ఇది కాదులే. మరి అది ఇస్తావా? అబ్బో అది కాదులే, ఇదిలే అని. ఏది ఇది? మరి నేను దేవుడిని నమ్ముకున్నానండి, దేవుడు అంటే నాకు ఇష్టం అండి. క్రియ ఏది? నీ ఎదుటి వారికి ఒక చీర కూడా ఏమన్నది లేదు కదా, ఇది కట్టుకమ్మని ఇవ్వాలి, ముందు ఆ పని చేయాలి. అది క్రియ. ప్రభువుని నమ్మిన తరువాత ఎలాంటి క్రియలు జరిగిస్తే అది సత్క్రియ అవుతోంది. ప్రభువుని నమ్మకుండా ఎలాంటివి 100 చేసిన అవి స్వనీతి క్రియలు అవుతాయి, దేవుని దృష్టిలో మురికి గుడ్డలు అవుతాయి. యేసుని నమ్మిన తర్వాత నువ్వేం చేసినా అది సత్క్రియ. అందుకనే క్రియలు కావాలి, విశ్వాసము కావాలి. క్రియలు లేని విశ్వాసము మృతము అన్నాడు. ప్రాణము లేని శరీరం ఎలాగూ మృతమో, క్రియలు లేని విశ్వాసమును మృతమే. శరీరం ఎంత లావునుంది, బారుగా పడుకొని ఉంది, ప్రాణం లేదు, ఉపయోగం ఉంటుందా? అలాగే దేవుణ్ణి నమ్ముకున్నాం, నమ్మామనే బాడీ కనపడుతుంది, క్రియలు అనేటువంటి ప్రాణం లేదు, ఉపయోగం ఏముంది? నేను నమ్ముకున్నానని నా దారి నేనే తిరుక్కుంటా, ఒక్కడ కూడా వాక్యం చెప్పకుండా, ఒక్కడ కూడా ప్రయోజనకరంగా ఉండకుండా నేను యేసయ్య నమ్ముకున్నాను అనుకుని అడవుల్లోకి పోయాను అనుకో, ఉపయోగం ఏమన్నా? క్రియలు కావాలి. ఏ క్రియలట? సత్క్రియలు అన్నాడు. అందుకని మీలో ఈ సత్క్రియను ఆరంభించిన వాడు యేసుక్రీస్తు దినము వరకు కొనసాగించునని నేను రూఢిగా నమ్ముచున్నాను. ఫిలిప్పీ సంఘం సత్క్రియలు చేసే సంఘం. ప్రభువుని నమ్మి ఖాళీగా కూర్చునే సంఘం కాదు అది, సత్క్రియలు చేసే సంఘం. ఏమిటి సత్క్రియ అంటే? దైవజనుని వెంబడించుట. అదేనా అక్కడ రాసింది అమ్మ? దైవజనుని స్వార్థ పనిలో ఆయనతో పాలివారై ఉండుట. 3వ వచనం చదువు. 1వ అధ్యాయం 3వ వచనం. మొదటి దినము నుండి ఇది వరకు స్వార్థ విషయంలో అది మీరు నాతో పాలివారై ఉండుట చూచి, అది ఏ సత్క్రియ? ఈ సత్క్రియ. ఈ సత్క్రియ అంటే ఏంటది? సువార్త పనిలో మీరు నాతో కూడా పాలివారై ఉండటమే సత్క్రియ అంటే. ఇప్పుడు మనం మంచి పని చేయాలనుకుంటున్నాం కదా, మంచి పని చేయాలా వద్దా? సత్క్రియలు చేయాలా వద్దా? సత్క్రియలు చేయడం అంటే ఏమిటి? సువార్త పనిలో దైవజనునితో పాలివారై ఉండడమే సత్క్రియ. రక్షించబడిన తర్వాత నా ప్రియ సహోదరి సహోదరులరా, స్వార్థ పనిలో దైవజనునితో ఎంతమంది పాలివారై ఉన్నారు? అలా పాలివారై ఉంటే మనం సత్క్రియ చేసినట్టే. పాలివారై ఉండటం ఏంటండి? చూపిస్తాను మీకు కొన్ని విషయాలు చూపిస్తాను. దైవజనుడితో పాలివాడై ఉండటం అంటే ఏమిటి? అదే పత్రిక 7వ అధ్యాయం చూడండి ఒకసారి. 7వ వచనం చూడండి. ఫిలిప్పీ పత్రిక 1వ అధ్యాయం 7వ వచనం. ఇందాక చదివారు కదా, మొత్తం చదవండి మళ్ళీ. నా బంధకముల యందును, అదొకటి. రెండవది నేను సువార్త పక్షమున వాదించుట యందును, మూడవది దానిని స్థిరపరచుట యందును మీరందరూ ఈ కృపలో నాతో పాలివారై ఉన్నారు గనక నేను మిమ్మను నా హృదయములో ఉంచుకొని ఉన్నాను. దేవునికి మహిమ కలుగునగాక. అందుకు ఈయనట ఆ సంఘాన్ని హృదయంలో ఉంచుకొని ఉన్నాడు. ఎందుకు అంటే నా బంధకములలో మీరు నాతో పాలివారై ఉన్నారు, అందుకని నా హృదయంలో మీరున్నారు అంటున్నాడు పౌలు భక్తుడు. పౌలు గారికి వీళ్ళు ప్రతి దానిలో పాలివారై ఉన్నారు. బంధకములలో పాలివారు. పౌలు గారికి బంధకం అంటే ఏంటి? పౌలు గారు స్వార్థ చెబుతున్నప్పుడు కొన్ని చోట్ల ఆయన్ని కొట్టి ఆయన్ని చెరసాలలో కూడా పెడతా ఉండేవాళ్ళు, కొట్టి జైల్లో పెడతా ఉండేవాళ్ళు. ఎందుకు? స్వార్థ పనిలో ఆయన యేసుని గురించి ప్రకటిస్తుంటే, యేసు క్రీస్తు అని చెబుతుంటే, యేసు ద్వారా రక్షణ మనకు వస్తుంది అని చెబుతుంటే, యేసు అనేటువంటి ఆయన ఈ ప్రపంచానికి దిక్కు అని చెబుతుంటే, యేసు అనేటువంటి ఆయన మాత్రమే ఈ పాపం అనే రోగానికి మందు అని చెబుతుంటే, పాపం నుంచి విడిపించబడితే తప్ప పరలోకం మీరు చేరరు కనుక యేసు దగ్గరకు ప్రతి వాడు రావలసిందే అని చెబుతుంటే కోపం వచ్చేస్తుంది జనానికి.
యేసయ్యను నమ్మిన తర్వాత నువ్వు ఇలా ప్రవర్తించాల్సిందే అని చెబుతుంటే పౌలును కొట్టేస్తున్నారు కొంతమంది మతాధికారులే. ఇదిగో యేసును నువ్వు నమ్మేవు గనక ఈ సత్క్రియను కొనసాగించాలి, యేసును నమ్మేవు గనక నువ్వు ఎలా బ్రతకాలి, ఎలా బ్రతకూడదని చెబుతుంటే పౌలు మీద కోప్పడ్డారు. పౌలుని ఏమన్నాడు? వదరబోతు అన్నారు. ఏ బోతు? ఈ వదరబోతు అన్నారు పౌల్ని. అయినా ఆయన కంగారు పడలా. ఆయన మీద నిందలో మోపుతూ వచ్చారు, అయినా బాధపడలా. పిచ్చివాడ అన్నారు, అయినా పర్వాలా. నీకు అధిక విద్య వల్ల ఆ పుస్తకాలు ఈ పుస్తకాలు అవన్నీ చదివి నువ్వు ఎర్రోడు అయిపోయావు అన్నారు పౌల్ని. నేనేమి ఎర్రివాడిని కాదు అని చెప్పుకున్నాడు పౌలు. అంతే. చెరసాల్లో వేశారు, బంధించారు, హింసించారు. ఈ బంధకాలలోనట మిగిలిన వాళ్ళు ఈయనతో ఉన్నారో లేదో తెలియదు, కానీ మీరు మాత్రం నా బంధకములలో నాతో మీరు పాలువారై ఉన్నారు అని చెప్తున్నాడు. ఈయన ఎక్కడున్నా ఈ సంఘం మాత్రం ఈయన ఆరాధించేటువంటి సంఘం. ఎన్ని వందల కిలోమీటర్ల దూరంలో ఉన్నా సరే, దాదాపు 1100 కిలోమీటర్ల పైనే ఈ ఫిలిప్పీ సంఘం ఈ పౌలు గారు బంధకాల్లో ఉన్నప్పుడు అంత దూరం అంత ఎడమలో ఉన్నారట ఈ సంఘం. 1100 కిలోమీటర్లు అంత దూరంలో ఉన్నా కానీ వీళ్ళు ఈయనను మాత్రం విడిచిపెట్టిన సంఘం కాదు. ఈయనతో పాలువారై ఉన్నారు బంధకాల్లో. పౌలు గారు ఏం తిన్నాడు, పౌలు గారు ఏం చేస్తున్నాడు, పౌలు గారికి ఏది అవసరమో, పౌలు గారికి ఏమిటో ఏం కావాలో. కాబట్టి ఈ పౌలు గారిని ఆరాధించే సంఘం ఈ సంఘం. వీళ్ళు ఏం చేసేవాళ్ళు అంటే, పౌలు గారికి ఏదైతే తక్కువగా ఉందా, ఏదైతే అవసరత ఉందా అని పరిశీలించి కొన్ని వస్తువులు పోగు చేసేవాళ్ళు. సంఘం అంతా కూర్చొని ఒకసారి దేవుని స్తోత్రం చెబుదామా? హల్లెలూయా. పౌలు గారికి ఏం కావాలి? వస్త్రాలు కావాలా, ఆహార వస్తువులు కావాలా, సొమ్మేమన్నా కావాలా, ఆయన చేసేటువంటి పనులు ఏదైనా లోటుగా ఉందా అని వచ్చి ఆరా తీసుకుని వీళ్ళందరూ ఏం చేసేవాళ్ళు? సంఘం అంతా కూడుకున్నాయా, మరి మన దైవజనుడు పరిస్థితి ఎలా ఉంది, పలానా చోట ఆయన బంధకాల్లో ఉండిపోయాడు, మరి ఆయనకి ఇప్పుడు మనం ఏం చేయాలి? సహాయం చేయాలి. మరి ఏం చేద్దాం? పలానా చేద్దాం. మరి ఎవరేమి ఇవ్వగలరు? ఇదిగయ్యా నేను ఇది తీసుకొస్తున్నా, ఇదిగో నేను ఇది అని కొంత సొమ్ము పోగు చేశారు. కొంత సొమ్ము పోగు చేసి మరి అక్కడికి అందరం వెళ్ళాలంటే కుదరదు. ఎక్కడో ఉన్నాడు ఆయన. ఎక్కడో ఉన్నాడు, చాలా దూరంలో ఉన్నాడు, కొన్ని 100 కిలోమీటర్ల దూరంలో ఉన్నాడు. మరి అక్కడికి ఎవరు వెళితే బాగుంటుంది? నమ్మకస్తుడు ఎవరో? ఇంకెవరండి? మన ఎపఫ్రోదీతు ఉన్నాడుగా. ఎవరైనా ఎపఫ్రోదీతు ఉన్నాడుగా, ఆయనకిచ్చి పంపిద్దాం ఈ వస్తువులన్నీ అని ఆయనకిచ్చి పంపించారు. పాపం 100 కిలోమీటర్ల ప్రయాణం చేసి దైవజనుడి దగ్గరికి వెళ్ళాడు. ఇన్ని 100 కిలోమీటర్ల ప్రయాణం చేసి అక్కడికి వెళ్ళి ఆయన్ని కలుసుకొని ఈ వస్తువులు ఆయనకిచ్చి, తర్వాత ఆయన ఈ పత్రిక రాస్తే ఆ పత్రికను మళ్ళీ పట్టుకొని జాగ్రత్త చేసి మళ్ళీ రిటర్న్ పట్టుకొచ్చాడు. అదే ఈ పత్రిక. ఈ ఎపఫ్రోదీతు అక్కడికి వెళ్ళాడు. 100 కిలోమీటర్ల ప్రయాణం. ఇవాళంటే ట్రైన్లో ఉన్నాయి, ట్రైన్ ఎక్కితే బర్రని వెళ్ళిపోతున్నాం, లేదా బస్సులు ఉన్నాయి, ఏదో వాహనాలు ఉన్నాయి. అప్పుడు ఏం వాహనాలు ఉండి చచ్చినాయి ఆ రోజుల్లో? మొదటి శతాబ్దంలో. పాపం ఎన్ని రోజులు ప్రయాణం చేశాడు, ఎన్ని సంవత్సరాలు ప్రయాణం చేశాడు. అక్కడికి వెళ్ళాడు, అలిసిపోయాడు, అంతే. రోగి అయిపోయాడట. ఎపఫ్రోదీతు ఏమైపోయాడు? రోగి అయ్యి చచ్చిపోవడానికి కూడా సిద్ధపడిపోయాడు. ఇక మరణం వచ్చే పరిస్థితి వచ్చింది. ఏదో దేవుని కృపను బట్టి దేవుడు ముట్టి బాగు చేయడం వల్ల మరణం నుంచి ఆయన ఒడ్డున పడ్డాడు. ఆ సంగతి చెబుతున్నాడు. చూద్దాం. ఈయన ఫిలిప్పీ పత్రిక 4వ అధ్యాయం 18వ వచనం నుండి చూద్దాం. నాకు సమస్తమును సమృద్ధిగా కలిగి ఉన్నది. మీరు పంపిన వస్తువులు ఎపఫ్రోదీతు వలన పుచ్చుకొని ఏమీ తక్కువ లేక ఉన్నాను. అవి వీళ్ళు పంపించిన వస్తువులట మనోహరమైన సువాసనయు, దేవునికి ప్రీతికరమును, ఇష్టమునైన యాగమునై ఉన్నవి. ఇవి ప్రీతికరమైనవట, దేవునికి ఇష్టమైన యాగమట, అవి మనోహరమైనవట, దేవునికి ఇష్టమైనటువంటి వస్తువులవి, దేవునికి ఇష్టమైనయట. ప్రీతి అంటే ఏంటి? ఎంత ప్రీతి అంటే ఎంత ఇష్టమో కదా.
అది మనోహరమైనవట, దేవునికి ఇష్టమైనవట అవన్నీ. ఎపఫ్రోదీతు వలన మీరిచ్చిన వస్తువులు పుచ్చుకొని నేను ఏ లోటు లేకుండా నన్ను సమస్తము నాకు సమృద్ధిగా ఉంది. ఇలాంటి సత్క్రియ ఆరంభించిన వాడు ప్రభువు రాకడ వరకు కూడా దానిని కొనసాగింపజేయునని రూఢిగా నమ్ముతున్నాను. అంటే దైవజనుని పట్ల ఎంత ఆసక్తి కలిగి ఉన్నారు అంటే వీళ్ళు అంత ఆసక్తి కలిగి ఉన్నారు. ఎక్కడ ఆయన బంధకాలలో కూడా మనకెందుకులేండి అనుకోవాలా, ఆయన ఇరుకు ఇబ్బందుల్లో ఉంటే మనకెందుకులేండి అనుకోవాలా, ఏదో డేరాలు కుట్టుకొని బతుకుతున్నాడులే, ఏదో ఒకటి ఆయన తింటాడులే, 4 మాటలు చెప్తాడులే అని అనుకోవాలా. దైవజనునికి సహకరించేటువంటి సంఘం ఈ ఫిలిప్పి సంఘం. ఇంకెక్కడ అంటాడు, తన గురించి చెప్పుకుంటున్నాడు. ఏమని చెప్పుకుంటున్నాడంటే 12వ వచనంలో నుంచి లేకపోతే 11వ వచనం నుంచి పౌలు భక్తుడు ఏం చెప్తున్నాడో చూద్దామా. నాకు కొదువ కలిగినందున, అంటే కొన్ని విషయాలు చెప్పుకొస్తున్నాడు. నాకేదో తక్కువైందని మీకు చెప్పట్లేదు. నేను ఏ స్థితిలో ఉన్నానో ఆ స్థితిలో తృప్తి అంటే అది సంతృప్తి కలిగి ఉండ నేర్చుకొని ఉన్నాను. దీన స్థితిలో ఉండ నెరుగుదును, సంపన్న స్థితిలో ఉండడం కూడా నేను ఎరుగుదును. ఏ విషయంలో? అది ప్రతి విషయములోనూ అన్ని కార్యములలో కడుపు నిండి ఉండుటకును, ఆకలిగొని ఉండుటకును, సమృద్ధి కలిగి ఉండుటకును, లేమిలో ఉండుటకును నేర్చుకొని ఉన్నాను. దైవజనుడు ఏమి నేర్చుకున్నాడట? అన్ని విషయాలలో సమృద్ధి కలిగి ఉండడం నేర్చుకున్నాడు. ఆకలి అనేటువంటి విషయంలో కూడా సమృద్ధి కలిగి ఉన్నాడు. సమృద్ధిగా ఆకలి కలిగి ఉండటం మీకు తెలుసు. సమృద్ధిగా ఆకలి కలిగి ఉండటం అంటే ఏంటి అని అర్థమవుతుందా? కడుపు మాడటం అంటే ఏమిటో తెలుసు. ఏదో ఒక పూట తిన్నానండి, ఒక పూట తినలేదండి కాదు. ఒక పూట తిని ఒక పూట తినకపోతే సమృద్ధిగా కడుపు మాడినట్ట. సమృద్ధిగా కడుపు మాడటం అంటే ఏంటి? అబ్బే, అసలు మంచినీళ్ళు కూడా దొరకని స్థితి అనుకోవాలి. ఏం తిందామన్నా అవకాశం దొరకని స్థితి. ఈయన అన్నాడు, ఏ స్థితిలో ఉన్నా కానీ నేను సంతృప్తి కలిగి ఉండటం నేర్చుకున్నాను. అంటే ఆకలి విషయంలో కూడా సంతృప్తి కలిగి ఉన్నాడు. వస్త్రహీనత విషయంలో కూడా సంతృప్తి కలిగి ఉన్నాడు. చిరిగిపోయిన చొక్కా అయినా సరే మ్యాక్సిమం కుదిరినంత వరకు కుట్టుకున్నాడు. కుడతానికి కూడా కుదరకపోతే ముడేసుకున్నాడు. అట్లా అనుకోవాలి మనకంతే. ఒక దైవజనుడు అన్నాడు, పైకి తెల్ల చొక్కా తొడుక్కొని గంభీరంగా దైవజనులు మీకు కనపడుతున్నారు, కానీ కొంతమంది దైవజనులట చొక్కా ఇప్పితేనంట బన్నీ భారతదేశమేనంట. అంటే భారతదేశం మ్యాప్ ఎట్టుంటుందో తెలుసా? ఇటు ఎన్ని వెలికిలు తిరిగి ఉంటుందో అట్లా ఉంటుందట లోపల బన్నీ. ఎందుకని? చిరిగిపోయింది మూడేస్తున్నాడు, చిరిగిపోయింది మూడేస్తున్నాడు. మరి ఏదో బన్నీ వేసుకోవాలిగా. ఏ కాటన్ షర్ట్ వేసాడు అనుకో, లోపల బన్నీ అంతా బయటికే కనపడుద్ది కదా. కాబట్టి ఆ స్థితిని నేను ఎరిగి ఉందును. ఎలా? సంతృప్తిగా. వస్త్రహీనత పౌలుకి తెలుసు, కడుపు మాడడం పౌలుకి తెలుసు, కాళ్ళు గాలిపోవటం తెలుసు, కడుపు నిండా తినడం తెలుసు, చెప్పులు తొడుక్కోవడం తెలుసు, వస్త్రాలు మంచి కొత్త కూడా తొడుక్కోవడం తెలుసు. అంటే ఏ స్థితిలో ఉన్నానో నేను ఏం కలిగి ఉన్నాడట దైవజనుడు? సంతృప్తి కలిగి ఉండ నేర్చుకున్నాను. మీకెవరికి నేను భారంగా నేను ఉండకూడదు, మీకెవరి మీద నేను నా భారాన్ని మోపకూడదు అనుకొని నా స్వహస్తములతో పనిచేసి నేను బ్రతుకుతున్నాను అని చెప్పాడు పౌలు. అయినా కూడా సంఘం ఏం చేసింది? దైవజనుని అలా ఎలా వదిలిపెడతావు అని కొన్ని వస్తువులట ఎపఫ్రోదీతు వలని ఇచ్చి పంపించారట. కాబట్టి వాళ్ళ గురించి చెబుతూ అంటున్నాడు. ఏమంటున్నాడు ఇక తర్వాత? నన్ను బలపరచువాని అందే నేను సమస్తమును చేయగలను. అయినను అది నా శ్రమలో మీరు పాలు పుచ్చుకొనినది మంచిది. వీళ్ళు దేంట్లో పాలు పుచ్చుకున్నారు? ఆయన బంధకాల్లో పాలు పొందులు పొందారన్నామా? దైవజనుని యొక్క బంధకాల్లో పాలు పొందులు పొందటం అంటే ఏంటంటే ఆయన శ్రమలో వీళ్ళట పాలు పుచ్చుకున్నారు. ఈయనకి శ్రమ పడుతున్నాడండి, వాళ్ళు కూడా కొంచెం పాలు కలిచారు. ఇప్పుడు ఒక 50 కేజీలు బరువు ఎత్తుకొని ఒక వ్యక్తి ఎండిపోయాడు, మొయ్యలేక వెళ్తున్నాడు. ఇంకొకడు వచ్చి ఇటు నేను కాసేపు మోస్తాన్నాడు అనుకో, అతని శ్రమలో ఇతనికి కొంత పాలు పొందులు పొందినట్టే కదా. అలాగే దైవజనుడు
శ్రమలో ఉంటేనట వీళ్ళు శ్రమలో పాలు పుచ్చుకున్నారట. అది మంచిదా చెడ్డదా? అది మంచిదండి. శ్రమలో ఉన్నప్పుడు ఒక స్వార్థికుడు దైవజనుడు అతనితో పాలు పుచ్చుకోవడం మంచిది. ఫిలిప్పీయులారా, సువార్తను నేను బోధింపనారంభించిన నాట నుంచి ఆరంభించి మాసిదోనియాలో నుండి వచ్చినప్పుడు ఏ విషయంలో? ఇచ్చు విషయములోను పుచ్చుకున్న విషయములోను మీరు తప్ప ఏ సంఘము వారు నాతో పాలువారు కాలేదని మీకే తెలియను. ఇవన్నీ చెప్పుకుంటా అంటాడు. నేనేదో ఆశించి నేనేదో కోరుకొని మీరు అది నిత్యం బాగుండని సంగతులు చెప్పట్లా అంటున్నాడు పౌలు. మరి ఎందుకు చెప్తున్నావు? మీరిచ్చిన వస్తువులు దేవునికి ప్రీతికరమైనవి, మనోహరమైనవి. అంతేనా? ఎలాంటివి? అవి మనోహరమైనవి, సువాసన అంట, మంచి సువాసన గలవి, ప్రీతికరమైనటువంటి వస్తువులు. కాబట్టి మీరు నాతో కూడా పాలివారై ఉన్నారు. ఈ సత్క్రియను ఆరంభించిన వాడు యేసుక్రీస్తు దినము వరకు దానిలోనే కొనసాగింపజేయనని నేను రూఢిగా నమ్ముతున్నాను. సంఘం అంటే దైవజనుడితో పాలి భాగస్థులై ఉండాలి. దైవజనుడితో పాలు కలిగి ఉండాలి. మత్తయి సువార్తలో యేసు ప్రభువులు వారు ఏమన్నాడంటే, నన్ను చేర్చుకొనువాడు, మిమ్మును చేర్చుకొనువాడు, 10వ అధ్యాయంలో చెబుతాడు, మిమ్మును చేర్చుకొనువాడు నన్ను చేర్చుకున్నట్టే. నన్ను చేర్చుకున్నవాడు నన్ను పంపిన వానిని చేర్చుకుంటున్నాడు. ప్రవక్త అని చేర్చుకుంటే ఒకడిని ప్రవక్త ఫలం పొందుతావు. నీతిమంతుడని ఒకడు నువ్వు చేర్చుకుంటే నీతిమంతుని ఫలాన్ని నువ్వు పొందుతావు. మిక్కిలి అల్పులైన ఈ చిన్న వారిలో, అంటే యేసయ్య పని చేస్తున్నటువంటి ఎవరైనా సరే, ఏదో చిన్నవాడా, ఏదో చిన్నగా ఏదో కొనసాగింపజేస్తున్నాలే అని ఆ చిన్నవారులు ఎవరినైనా ఒకరిని చేర్చుకొని గిన్నెడు సన్నీళ్లు త్రాగడానికి ఇస్తే ఆ ఫలితం వస్తుందా పోద్దా? ఖచ్చితంగా వస్తుంది. నీ బంధువుకు బంగారం పెట్టినా ఫలితం రావచ్చు, రాకపోవచ్చు. లేకపోతే ఉపయోగం లేనివాడికి, తాగుబోతోడికి నువ్వు ఏదైనా రాసి ఇచ్చినా అది నీకు ఫలితం వస్తుందో లేదో తెలియదు. కానీ దైవజనుడని ఒకడిని గుర్తుపట్టి గిన్నెడు సన్నీళ్ళు, ఇప్పుడు ఎండలో పడి వచ్చారండి అయ్యగారింటికి, అయ్యగారు రండి మంచినీళ్ళు తాగడానికి కాసిన నీళ్ళు ఇచ్చేవనుకో చాలు, ఆ ఫలితం ఖచ్చితంగా నీకు దొరుకుతుంది. ఎవరికి ఇచ్చినట్టు? ప్రభువు అంటాడు ఒకానొక సమయంలో, నువ్వు నాకే ఇచ్చావంటాడు. నీకెప్పుడు ఇచ్చానయ్యా అంటాడంటే ఈయన, నీకెప్పుడు ఇచ్చానయ్యా మంచినీళ్ళు? పలానా రోజున పలానా సేవకుడు మీ ఇంటికి వచ్చాడా? వచ్చాడయ్యా, ఆయనకి ఇచ్చావుగా, నాకు ఇచ్చినట్టు. ఎంత అద్భుతమైనటువంటి సంగతో చూడండి. దైవజనునితో పాలివారై ఉండడం అంటే అతన్ని అక్కరలు ఏమిటో ఎరిగి తీర్చగలిగిన సంఘం ఫిలిప్పీ సంఘం. కొంతమంది చెబుతారండి, అంటే వెనకటి రోజుల్లో అలా ఇబ్బంది పడి సేవ చేసిన వాళ్ళు ఉన్నారు. ఈరోజు కూడా సేవ అట్లా చేసేవాళ్ళు ఉంటారు. విశ్వాసులు వచ్చి వాక్యం అని ఎవరిదారిని వెళ్ళిపోతే కొంతమంది అట్లా లోపలికి వెళ్ళి వాళ్ళ ఇంట్లోకి లోపలికి వెళ్ళి అసలు ఏమండుకున్నారో చూద్దాం అని చూస్తే తపాళాల దాఖల కడిగి ఖాళీగా ఉండేనుకో, ఇదా అనుకొని ఇంటికి వెళ్ళిపోయి కావలసిన సరుకులేదో తెచ్చి వండి వాళ్ళకి పెట్టి వాళ్ళు తిన్నాక కడిగి వెళ్ళేవాళ్ళు అంట కొంతమంది విశ్వాసులు. ఇది ఇప్పుడు గొప్ప సంఘాలుగా పిలువబడుతున్న సంఘాలు ఒకప్పుడు ఆ స్థాయిలో ఉన్నాయి. కొంతమంది దైవజనులు చెబుతూ ఉంటారు ఆ సాక్ష్యాలు. ప్రారంభంలో పరిస్థితి అది. ఆయన సంఘం మాత్రం ఏం చేసింది? పట్టించుకొని ముందుకు తీసుకెళ్ళింది. అలా ఈ ఫిలిప్పీ సంఘం దైవజనుని యొక్క ఇబ్బందుల్లో, దైవజను యొక్క బంధకాలలో ఆయనతో కూడా పాలివారై ఉన్నారు. అందుకని మిమ్మల్ని నేను ఎక్కడ ఉంచుకున్నాను? నా హృదయములో ఉంచుకొని ఉన్నాను.